వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటా ఈరోజు స్పెషల్ అనుకుంటున్నారా? ఈరోజు మామిడికాయ పచ్చడిని రోట్లో చేసేసుకుందాం. అదెలా అంటే నేను చూపిస్తాను, మీరు చూసి మీ ఇంట్లో చేసుకోండి. అదెలా అంటే ఫస్ట్ మనం రోటి తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం కూడా తడి లేకుండా మొత్తం క్లీన్ చేసుకోవాలి, లేదంటే ఆరబెట్టుకోండి, మీ ఇష్టం అది. ఫస్ట్ అయితే మనం మామిడికాయ తీసుకొని క్లీన్ చేసుకుందాం. వాటర్తో క్లీన్ చేసుకొని తుడిసేసుకుందాం. క్లాత్తో తుడిసేసుకున్నాక కట్ చేద్దాం. ఇప్పుడు గాస్ మనం ఎప్పుడైనా మామిడికాయ ఇప్పుడు కట్ చేసేసుకుందాం. పొట్టు తీయకూడదు, ఎందుకంటే పొట్టు తీయకపోతే టేస్ట్ వచ్చింది. సరే, ఇప్పుడు మామిడికాయని రుబ్బేద్దాం రోటి పచ్చడిలో. ఇదిగోండి వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి: వెల్లుల్లిపాయ, జీలకర్ర, పసుపు, కారం, కరివేపాకు, ఉప్పు. ఇప్పుడు మనం రోటి పచ్చడిలో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వెల్లుల్లిపాయలని కొన్ని తీసుకుందాం. ఓకే, వెల్లుల్లిపాయ తీసుకొని దంచేద్దాం. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుందాం. తర్వాత ఉప్పు వేసుకుందాం. ఉప్పు కొంచెం వేసుకున్నాక దంచేద్దాం. ఇలా వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఉప్పు వేసుకుని దంచేసాక ఇలా పేస్ట్ అయ్యాక కాస్త పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక 2 చెంచాల కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే దంచుకోవాలి. ఇందాక మనం రోట్లో మామిడికాయ ముక్కల్ని వేసుకొని దంచుకున్నాం కాబట్టి ఇలా పచ్చగా అయితే దంచుకుందాం. తర్వాత మనం ఆయిల్ని హీట్ ఎక్కనిద్దాం. పచ్చెనపప్పు అయితే మనం వేసుకుందాం. తర్వాత వెల్లుల్లిపాయలు అయితే వేసేసుకుందాం. తర్వాత మనం చల్ల మిరపకాయలు అయితే వేసుకున్నాం. తర్వాత మనం కొంచెం జీలకర్ర వేసుకున్నాక పోపులోకి కొంచెం ఆవాలు వేసుకున్నాక లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కరివేపాకు.